ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు సమస్యలకి గురయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా చలనాలు కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి లేదో చూసుకోండి. హెల్మెట్లు పెట్టుకోండి, సీట్ బెల్ట్లు పెట్టుకోండి. అలాగే జాగ్రత్తగా వాహనాలు నడిపే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తులకు మాత్రం శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి అనుకూలంగా కనపడుతుంది. ఇక దూరపు ప్రయాణాలు కానీ లేదా మంచి మంచి ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడడం వల్ల కూడా మీ జీవితంలో మార్పు కనపడుతుంది. అలాగే నూతన వస్తువులు కొనుక్కునే అవకాశం కనపడుతుంది. అంటే వాహనాలు కానీ వస్తువులు కానీ ఆన్లైన్ షాపింగ్ కానీ ఇంట్లో కావలసినటువంటి ఏవైనా వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనపడుతుంది. కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు కూడా. అలాగే ఎవరైనా సరే తప్పులు చేశారనుకోండి, ఇతరులు చేసినటువంటి లోపాలని మీరు సరిదిద్దుతారని చెప్పచ్చు. మీరు కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు అనేక రకాల సమస్యల పట్ల. ఇక వ్యాపారం విషయంలో కూడా కొత్త విధానాన్ని అమలు చేయడం ద్వారా, వ్యాపారంలో తెలివితేటలు ప్రదర్శించడం ద్వారా, వ్యాపారంలో కొత్త విధానాలు నేర్చుకోవడం ద్వారా కూడా లబ్ధి లాభాన్ని పొందగలుగుతారు. ఇక వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయపరంగా అద్భుతమైనటువంటి అనుకూలతలు, వ్యవసాయంలో కొత్త విధానాన్ని అమలుపరచడంతో పాటుగా కొత్త విత్తనాలు కానీ అనేక రకాల విత్తనాల విధానాన్ని కూడా అమలుపరచడం లేదా కొంచెం టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యవసాయం చేయడం, మీకు గ్రాఫ్టింగ్ పద్ధతిలో ఈ యొక్క వ్యవసాయం చేయడం మీకు లాభిస్తుంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. సమాజ సేవ ద్వారా ప్రజల్లో చక్కని గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, సమాజంలో గుర్తింపు వస్తుంది. మీకు మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసినట్లయితే తొందరగా వివాహాలు జరుగుతాయి, కలిసి వస్తాయి. తెలివితేటలతో కూడుకున్నటువంటి నిర్ణయాలు, ప్రతి వ్యక్తిని ఆకట్టుకునే గుణాలు, అలాగే ప్రతి వ్యక్తితో కూడా చాలా జాగ్రత్తగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. పశువులకి సంబంధించినటువంటి లేదా దానాలకి సంబంధించి, పాలకి సంబంధించి, ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యాపారాలకి లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి. డబ్బుల విషయంలో కూడా చాలా అవసరానికి ఖర్చు పెట్టే ప్రయత్నాలు చేయగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి కృషి చేస్తారు. అలాగే చిన్న చిన్న కోరికలు కానీ లేదా వ్యామోహాలు కానీ బాగా తీరతాయి. ప్రేమ వ్యామోహాలు తీరతాయని చెప్పచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలుగా ఉండబోతున్నాయని చెప్పచ్చు. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారికి అనుమతులు లభిస్తాయని చెప్పచ్చు. అలాగే లోన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, బంగారం వ్యాపారస్తులకి, భూములు లేదా వెండి స్థిర చరాస్తులు అమ్మే వాళ్ళకి లాభదాయకంగా కనపడుతుంది. అందులో పెట్టుబడులు పెట్టేవారు కూడా లాభాలు కనపడుతున్నాయి. అలాగే సంతానం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానంతో సఖ్యత ఏర్పడుతుంది. పిల్లల విషయంలో కానీ, పిల్లల యొక్క ఉద్యోగ వివాహ విషయాల్లో కానీ మీరు ప్రయత్నాలు చేసినట్లయితే స్వల్పంగా అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా సంబంధాలు మెరుగుపడతాయని చెప్పచ్చు. కలయికలు కనపడుతున్నాయి. అలాగే మీ ప్రేమలో ఉండేటటువంటి నిర్ణయాలు కానీ లేదా ప్రేమలో ఉండే నిజాయితీని కానీ ఎదుటి వాళ్ళకి కనపరచగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించగలుగుతారని చెప్పచ్చు. లేదా మంచి మంచి రకరకాల సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఖర్చు విషయంలో కూడా ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ పెంచుకోవాలో, ఎక్కడ ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలో బాగా అర్థమవుతుంది. వ్యాపారపరంగా కాకుండా అనేక రకాల మార్గాల ద్వారా కూడా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి ఆర్థికంగా పుంజుకునే ప్రయత్నం చేస్తారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కూడా లాభాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాల్లో ఆటంకాలన్నీ తొలగుతాయని చెప్పచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా క్రయ విక్రయాలు జరిపేటటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులు మీకు సపోర్ట్ చేస్తారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా తోటి విద్యార్థులతో చక్కగా చదువుకోగలుగుతారు. మీకుండే డౌట్లన్నీ కూడా క్లారిఫై చేసుకోగలుగుతారు. అలాగే అనేక రకాల కోర్సుల ద్వారా మీరు విద్యలో ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా వ్యవహరించడమే కాదు, ఉద్యోగంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన మార్పులు అయితే తెచ్చుకోగలుగుతారు. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. స్త్రీలకు కూడా భర్తతోటి అనుబంధ బాంధవ్యాలు ఏర్పడమే కాకుండా ప్రేమానురాగాలు కుదురుతాయి. ఉద్యోగ వ్యవహారపరంగా స్త్రీలకు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులకి, లోహ యంత్ర ఇనుము రంగాల వారికి చక్కని లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు పెడితే యోగిస్తుందని చెప్పచ్చు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకుని వ్యాపారంలో లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ